రేపు మంగళవారం బెల్లంతో ఈ చిన్న పరిహారాలు చేస్తే అప్పుల బాధలు తగ్గి ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి అని కూడా పురాణాల్లో చెప్పబడింది. నమస్తే అండి. ప్రపంచంలో ప్రతి మనిషి సంపన్నుడిగా మారాలని కోరుకుంటాడు. ఎవరికి పేదరికం ఇష్టం ఉండదు, ఎవరికి అప్పుల బాధ నచ్చదు, ఎవరి జీవితాంతం అంతా కూడా కష్టాల్లో నడపాలని ఎవ్వరు అనుకోరు. కానీ ఒక ప్రశ్న మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే తమను అడుగుతారు: ధనం సంపాదించడం కంటే ధనాన్ని నిలబెట్టుకోవటం ఎలా? ఈ ప్రశ్నకు వేల సంవత్సరాల క్రితమే సమాధానం చెప్పిన మహాగ్రంథం ఒకటి ఉంది. అదే కౌటిల్యుని అర్థశాస్త్రం. అర్థశాస్త్రం మనకు కేవలం రాజుల పాలన గురించి మాత్రమే చెప్పదు. సంపద ఎలా ఏర్పడుతుంది, ఎలా పెరుగుతుంది, ఎలా నశిస్తుంది అనే విషయాల గురించి కూడా లోతుగా ఆలోచింపజేస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, చాలామంది తమ దురాదృష్టాన్ని నిందిస్తారు. లక్ష్మీదేవికి కటాక్షం అనేది లేదు, లక్ష్మీదేవి కటాక్షం అనేది ఎంత చేసినా రావట్లేదు, ఎంత కష్టపడినా డబ్బు నిలవట్లేదు, అప్పులు తగ్గటం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ మన జ్ఞాన సంప్రదాయం మరో ప్రశ్న అడుగుతుంది: మన చేతిలోకి వచ్చిన ధనాన్ని మనం గౌరవిస్తున్నామా? మన ఖర్చుల్లో క్రమశిక్షణ ఉందా? మన సంపాదన ధర్మబద్ధమైందేనా? ఎందుకంటే ధనం రావటానికి కష్టం అవసరం, ధనం నిలవటానికి వివేకం అవసరం, ధనం పవిత్రంగా ఉండటానికి ధర్మం అవసరం. అందుకే మన పూర్వీకులు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు అనవసర వ్యయాన్ని తగ్గించమన్నారు. అప్పు తీసుకుంటే బాధ్యతగా తీర్చమన్నారు. ఇతరుల హక్కును ఆక్రమించవద్దన్నారు. అన్యాయంగా సంపాదించిన ధనం నిలవద్దని హెచ్చరించారు. ఎందుకంటే ధర్మం లేని ధనం మనిషికి భయాన్ని ఇస్తుంది, ధర్మంతో వచ్చిన ధనం మనిషికి గౌరవాన్ని ఇస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే పరిహారం కూడా కేవలం ధనం రావాలని చేసే ఒక ఆచారం కాదు. మన జీవితంలో క్రమశిక్షణను తీసుకురావటానికి, మన సంపాదనను గౌరవించటానికి, లక్ష్మీతత్వాన్ని అర్థం చేసుకోవటానికి, అప్పులన్నీ తీర్చుకోవటానికి, భక్తితో జీవించటానికి మన సాంప్రదాయం అందించిన ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక మార్గం. మరి ఈ పరిహారం వెనుక ఉన్న అసలు భావం ఏమిటి? మన పెద్దలు ఎందుకు దీన్ని భక్తితో ఆచరించారు? దీన్ని ఎలా చేయాలి? ఈ ఆచారం ద్వారా మనం తెలుసుకోవాల్సిన గొప్ప జీవన రహస్యం ఏమిటి? ఇప్పుడు పూర్తి వివరాలతో తెలుసుకుందాం. ఎందుకంటే లక్ష్మీ కటాక్షం రావాలంటే కేవలం ప్రార్థన సరిపోదు, ప్రయత్నం కావాలి, క్రమశిక్షణ కావాలి, ధర్మం కావాలి. అప్పుడు మాత్రమే ఐశ్వర్యం వచ్చి జీవితంలో నిలకడగా నిలుస్తుందని మన జ్ఞాన సంప్రదాయం బోధిస్తుంది. కాబట్టి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి. అంతేకాదండి, మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం. అంతేకాదండి, ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. చేస్తారు కదా? ఇంకెందుకు ఆలస్యం, అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. రేపు మంగళవారం రోజండి, బెల్లంతో ఈ చిన్న పరిహారం అనేది చేస్తే చాలు, మీకున్న అప్పుల బాధలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ దూరమై మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారని కూడా పండితులు అంటున్నారనమాట. ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం బెల్లంతో చేసే కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు అనేవి ఒక మంగళ గ్రహానికి మాత్రమే కాదు, హనుమంతుడి అనుగ్రహానికి కూడా పొందేందుకు శుభప్రదంగా భావిస్తారు. అప్పుల బాధలు తగ్గటం, ఆర్థిక పురోగతి, కుటుంబంలో ప్రశాంతత కోసం బెల్లంతో చేయాల్సిన ఈ పరిహారం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మంగళవారం అంటేనేనండి ధైర్యం, శక్తి, పరాక్రమానికి కారకుడైన కుజగ్రహానికి అంకితమైన రోజు. ఇదే రోజు శ్రీ హనుమంతుడి ఆరాధన కూడా అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. మనందరం అనుకుంటాము మంగళవారం రోజు కుజగ్రహానికి చేస్తే ఇక మనకి ఉన్న అప్పులన్నీ తొలగుతాయని. అంతేకాదు, మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ. మనం ఈ కుజగ్రహానికి మాత్రమే కాదు, మనం మంగళవారం రోజు భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని పూజిస్తే జీవితంలోని ప్రతి అడ్డంకులు తొలగటంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలన్నీ కూడా తగ్గుతాయని శాస్త్రంలో చెప్పబడింది. ముఖ్యంగా అండి, ఈ రోజున బెల్లంతో చేసే కొన్ని ఈ ప్రత్యేకమైన విధి విధానాల్ని కనుక మనం పాటిస్తే హనుమంతుడి అనుగ్రహంతో పాటు ఇక కుజగ్రహ కూడా మనకి ఫలితాల్ని అనుకూలంగా ఇస్తుందని కూడా పండితులు అంటున్నారు. ఎవరికైనా జాతకంలో కుజగ్రహం బలంగా ఉండి హనుమంతుడి కటాక్షం లభిస్తే ఆత్మవిశ్వాసం పెరగటంతో పాటు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నమాట. పనుల్లో ఉన్న ఆటంకాలన్నీ తొలగి అదృష్టం కలిసి వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు. అయితే మనకు అనిపిస్తుంది, మంగళవారం ఎప్పుడు చెప్పినా మంగళవారం బెల్లం అంటారేంటి అని. అయితే మంగళవారంకి బెల్లానికి మధ్య ఉన్న సంబంధం ఇది కూడా మనం తెలుసుకుంటే అసలు క్లారిటీ వస్తుందన్నమాట.
ఈ శాస్త్రాల్లో బెల్లం అనేది కుజగ్రహానికి సంబంధించిన పదార్థంగా పరిగణించబడుతుందన్నమాట. మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు కావటం, హనుమంతుడు ఈ గ్రహానికి అధిపతిగా భావించవటం వల్ల ఈ రోజున బెల్లాన్ని హనుమంతుడికి సమర్పించడం ఎంతో శుభప్రదం అని చెప్తారనమాట. అయితే మంగళవారం రోజునండి ఎవ్వరికీ తెలియకుండా హనుమంతుడికి బెల్లం నైవేద్యంగా సమర్పించడం లేదా బెల్లం దానం చేయటం వల్ల కూడా కుజగ్రహ దోషాలు అనేవి తగ్గి మీకు ఇక ధైర్యం, ఆత్మవిశ్వాసం, మీకు ఆర్థికంగా ఎదగటానికి అవకాశాలు ఇవన్నీ కూడా పెరుగుతాయని పురాణాల్లో చెప్పబడిందని పండితులు అంటున్నారు. ఇక ఇంకొకటి ఏమిటంటేనండి, అప్పుల బాధలు తగ్గేందుకు కూడా ఈ బెల్లం పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని కూడా శాస్త్రవచనం అని పండితులు అంటున్నారు. చాలామంది ఎక్కువ కాలంగా అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, అంటే సంవత్సరాలు గడుస్తున్న అప్పుల బాధలు భారం అనేది తగ్గకుండా ఉన్నవారు, ఏ నెలలో అయినా అప్పు తీరుతుందా అని ప్రతిరోజు కంటి మీద కునుకు లేకుండా భయపడుతూ బతుకుతున్నవారు, తీర్చలేక ఎవరితో చెప్పుకోలేక మనసులో నరకం చూస్తున్న వారికి ఈ శాస్త్రాలు అనేవి ఒక అద్భుతమైన దివ్య ఔషధాన్ని చూపుతుంది. అవును, ఎంతటి పాత అప్పులైనా, ఎంతటి మొయ్యలేని భారాలైనా సరే మంగళవారం రోజండి బెల్లంతో చేస్తే చాలు ఈ విధంగా మీ జీవితాన్ని మలుపు తిప్పుతుందనే చెప్పాలి. మీ అప్పుల చిక్కుముళ్ళన్నీ విప్పి ఆ హనుమంతుడే మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాడు. అంత అద్భుతమైన పరిహారం అన్నమాట ఇది. అయితే ఈ వీడియో చూస్తున్న వారికి సహజంగా ఒక డౌట్ వస్తుంది. ఏమిటంటే, రేపు మంగళవారం రోజు హనుమంతుడి గుళ్ళో బెల్లం దానం చేయమన్నారు, ఎంత చేయాలి ఏమిటి అన్నది. అలా చేస్తే ఏమి అవుతుంది అంటే అప్పుల బాధలు తగ్గి మీకు ఆర్థికంగా అవకాశాలు అయితే కలిసి వస్తాయన్నమాట. అయితే రేపు ఎంత బెల్లాన్ని మనం ఆలయంలో ఇవ్వాలి అంటే ఒక కేజీ పావు అండి బెల్లం, అలాగే ఒక కేజీ పావు శనగలన్నమాట సమర్పించాలి గుళ్ళో. అందులో కొంత భాగాన్ని మీరు ప్రసాదంగా స్వీకరించాలి, మిగిలిన వాటినండి అక్కడ పేదలకి దానం చేయాలన్నమాట. ఈ విధంగా మీరు కనుక వరుసగా 11 మంగళవారాలండి వీలైనంత వరకు రహస్యంగా చేస్తే భక్తి శ్రద్ధలతో మీ అప్పుల భారం తగ్గించి శుభ ఫలితాలు వస్తాయని కూడా పండితులు చెప్పారు. అంతేకాకుండా చాలామంది ఒక విషయం చెప్పి బాధపడుతూ ఉంటారు, సంపాదిస్తున్న డబ్బు చేతిలో నిలవక ఎప్పుడేదో ఒక ఆర్థిక సమస్య వెంటాడుతూనే ఉందండి. అసలు రోజు రోజుకి ఇలా క్షీణిస్తున్న ఆర్థిక పరిస్థితుల్లో అనేవి మమ్మల్ని ఏం చేయాలో కూడా తోచనివ్వకుండా చేస్తున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉంటారు. అయితే మీ ఇంట్లో ఆర్థిక స్థిరత్వం పెరిగి ఇక ధనలాభం అనేది కలగటానికి ఇప్పుడు అసలు ఒక అద్భుతమైన అత్యంత సులభమైన పరిహారం ఉందన్నమాట. ఈ పరిహారాన్నేనండి మనం చెప్పుకోవాల్సిన అతి ముఖ్యమైన పరిహారం అన్నమాట. ఏంటంటే మనకి సులభమైన పరిహారం అని కూడా ఇది చెప్పుకోవాలి. రేపు మంగళవారం రోజండి ఎవరైతే ఆర్థిక పరిస్థితులతో కలవరపడుతూ ఇక అప్పుల బాధల్ని తట్టుకోలేక ఇబ్బంది పాలవుతున్నారో వారు ఇది చేసి చూస్తే రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. అయితే ఇందులో ఏం చేయాలి పరిహారం అనేది అంటే కనుకండి, మనం ఒక చిన్నటి ఎర్రటి వస్త్రాన్ని తీసుకోవాలి, అందులో కొద్దిగా బెల్లం, దాంతోపాటు ఒక రాగి నాణెం. ఒకవేళ రాగి నాణెం అనేది మీ దగ్గర లేదండి అనుకుంటే ఒక రూపాయి కాయనో 5 రూపాయల కాయనో పెట్టి గట్టిగా మూట కట్టేసేయండి మంగళవారం రోజున. ఈ మూటని ఆంజనేయ స్వామి పాదాల వద్ద ఉంచి అత్యంత భక్తి శ్రద్ధలతోనండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అన్నమాట స్వామివారి పాదాల వద్ద ఉన్న ఈ మూటను తీసుకొని మీ ఇంట్లో బీరువాలో కానీ, డబ్బులు దాచే ప్రదేశంలో కానీ, అదే బిజినెస్ చేసేవారైతే మీ గల్లాపెట్లో కానీ భద్రంగా పెట్టుకోండి. శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా అండి, ఈ విధంగా చేయటం వల్ల ఈ చిన్న మూట మీ ఇంట్లో ఉంటే కనుక ధనాకర్షణ అనేది పెరుగుతుంది. మీ ఇంటి నుంచి వెళ్ళిపోయిన లక్ష్మీదేవి మళ్ళీ మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోటు లేకుండా స్థిరమైన పురోగతి లభిస్తుంది. అంతేకాదు మీకున్న అప్పులన్నీ తీరి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి చేరుకుంటారని కూడా పండితులు చెప్తున్నారు. ఒకటండి, నమ్మకం ఉన్న చోటే ధైర్యం ఉంటుంది, ధైర్యం ఉన్న చోటే విజయం ఉంటుంది. కష్టాలనేవి శాశ్వతం కావు. ఆ స్వామివారి దయ అనేది మీపై తప్పకుండా ఉంటుంది. కాబట్టి మనం ఏ పని చేసినా, ఏ పరిహారాలు చేసినా, పూజలు చేసినా పూర్తి విశ్వాసంతో చేయాలి. అప్పుడే మనకి అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చి తీరుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం రాత్రిలో నిద్రపట్టని పరిస్థితులు ఎంతోమంది ఉన్నారు. ఎందుకంటే ఎంత కష్టపడినా తీరని అప్పులు, కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మనశ్శాంతి కరువైపోయిందండి. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కష్టాల నుంచి మమ్మల్ని గట్టెక్కించే మార్గం లేదా అని చెప్తూ చాలామంది బాధపడుతూ ఉంటారు.
అస్సలు ధైర్యపడకండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉండే కొండంత కష్టమైన దూది పింజల్లా ఎగిరిపోతుంది. ఈ శాస్త్రాల ప్రకారం అండి, మీరు కేవలం ఈ ఒక చిన్న బెల్లం ముక్కతో మంగళవారం రోజు చిన్న పరిహారం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగి అప్పుల బాధల నుంచి మీకు త్వరలోనే విముక్తి లభిస్తుంది. ఇంకొంతమంది జీవితం ఎలా ఉంటుందంటేనండి, సామెత ఉంటుంది చూడండి, అంగట్లన్నీ ఉన్న అల్లుడి నోట్ల శని అన్నట్టుగా ఇక అన్నీ సక్రమంగానే ఉంటాయి కుటుంబంలో మొత్తం అన్నమాట. డబ్బు కానీ అంతా మొత్తం ఏ విధమైన లోటు ఉండదు. కాకపోతే ప్రశాంతత అనేది ఉండదు వాళ్ళ ఇంట్లో. ఇంట్లో తరచుగా కలహాలు, మానసిక అశాంతి, ఇక ఒకరిని చూస్తే ఒకరికి పడదు, పిల్లలు మాటినట్లేదని, లేదా భార్యాభర్తల మధ్య గొడవలు, ఏదో ఒక రకంగా అనమాట. ఒక రకమైన అశాంతికి గురవుతూ వాళ్ళ ఇంటి మొత్తాన్ని నెగిటివ్ ఎనర్జీ నింపేసుకొని ఇంకా ఒకరిని చూస్తే ఒకరికి ఇక ఏ విధంగా అంటే పెద్ద పెద్ద శత్రువులు అనే వాళ్ళు వచ్చి ఇంట్లో ఉన్నట్టుగా వాళ్ళ బిహేవియర్ ఉంటుందన్నమాట. అయితే అది కూడా కొంతమందికి ఇంటికి వెళ్ళటానికే భయపడుతూ ఉంటారు, ఇంట్లో వాళ్ళ ఒక్కొక్కసారి వాళ్ళ యొక్క మానసిక పరిస్థితిని తలుచుకొని. అలాంటి వారు ఏం చేస్తారంటేనండి, మీరు చక్కగా మంగళవారం సాయంత్రం హనుమంతుడికండి బెల్లం, కొత్తిమీర, లేదా కొత్తిమీర లేదనుకోండి ధనియాల గింజలైనా మీరు సమర్పిస్తే చాలు. ఈ పరిహారం చేయటం వల్ల ఈ విధంగా కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరిగి ఇంట్లో సానుకూల వాతావరణం నెలకొంటుందని కూడా పండితులు చెప్తున్నారు. కాబట్టి అండి, వీటన్నిటికి కూడా ఏంటంటేనండి, ఈ పరిహారాలు ఇవన్నీ కూడా ఎవరి వ్యక్తిగత విశ్వాసం మేరకు మాత్రమే వీటిని వారు ఆచరించాలి. ప్రతిదీ మనకి మన సాంప్రదాయాల్లో, పురాణాల్లో పరిహార శాస్త్రాలు ఇలాంటి పరిహారాలన్నీ ఇస్తారు. కాకపోతే వీటిని చేసేటప్పుడు ఏంటంటే మన యొక్క మనసు అనేది కానీ, మన యొక్క ఆలోచన అనేది కానీ, మన యొక్క నమ్మకం అనేది కానీ దీని మీద కూడా పనిచేస్తుంది అనమాట. కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు.